నీవు ఇక పారిపోరా ప్రాణం మీద ఏ మాత్రం నీకు ఎవడవురా నీవు వారి ఎందుకు వచ్చినావు పదరిల్లుచో పేరు చెప్పరా పదరిల్లుచో పదరిల్లుచో పేరు చెప్పరా పోని వరు నిన్ను ఎవడవరా నామము తెలుపు ఇప్పుడు నా పేరు యాదకొచ్చి రాదు నీకు ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క పక్కటే పక్కటేమక ఏమంటది పక్కటేమక అగో 5 రూపాయలు నువ్వు మాత్రం భయపడే కళ్ళు నేను ఉండేది చూసుకుందాం ఎవరో చెప్పాలి ఎవడవు నీ పేరు తెలుపరా చెప్తే నాకేదో అనుమానంగా ఉంది నరదమ్మ సోమబాబు చూడాను భీమసేనుడా నేనెవరనుకున్నావురా సోమవంశుడు నా నామము భీమసేనుడు సోమవంశుడను రా నామము భీమసేనుడను రా సమసమంది దిక్షణ మందురా సమసమంది దిక్షణ మందుర సంవరించదను రా వంశముడు భీమసేనుడా మొదలే చెప్పినా ఏడవకాన్ని కాదు నాకు కోపం లక్క మెడలో కాలేదు కదా లక్క ఇటు చచ్చిపోయాడు అనుకున్నా అల్లుడు ఈడు భీమసేనుడు అల్లుడు మనం పోయే కాడి వచ్చేసి అల్లుడు రాగు నీ శోకం ఎందులకు నా చావును కొడుతున్నావా చావులు కాదు ఎప్పుడైనా సచ్చినాకనే ఏడవాలి కదా మొదలు ఏడ్చి పెట్టుకుని అప్పుడు ఎట్లా ఏడుస్తున్నావు ఎందులకు మామా నాకు భయం ఏం లేదు కానీ నీకు మరణాన్ని నువ్వు ఆకాంక్షిస్తున్నావా మనకు సావే లేదు వాడికి నేను ఎవరో తెలుసా అవును ఉంటే వైకుంఠం లేదు వాడికి నేను ఎవడో తెలుసా మావాడు ఎవడో తెలుసా రండా విలంబసురుడు నిన్ను విడువగా వంతునోరు విలంబసురుడను నిన్ను విడువగా తుంచెదోరు ప్రళంబైన తోడ గెలువురా ప్రళంబైన తోడ గెలువరా పారిపోర నీవా నేను విలంబసురుడను నా తోటికి వెళ్ళలేవురా పారిపో పారిపో నోరు లేని మూగ జీవిని ఏనుగును వధించినట్టు వీడేతో బల పరాక్రముడు అంతే నల్లాతులు లేని ఇంకా కూడా వధించి నీ చావు మూడే నీవు నా మీదకి వస్తున్నావు జంబులు కాదురా విలంబుడు నువ్వు ఏనుగు అంటే జంతువు అది మావోడు రాక్షసుడు జంతువులు కొట్టిన కాదు వాడు రణశూరుడు అదే రణశూరుడు మాలుడా చెప్తున్నా మనగాడిది కానీ నీ మాటలు ఎంత వ్యత్యాసం ఉన్నది మిత్రమా నీకు తిరుతున్నావా పొగుడుతున్నావా రోలే కట్టుంటది నీ రోలు చక్కగా కావాలంటే కలితో వదించే
నీవు ఎంత చెప్పినా నీకు ప్రాణ భీతే లేదురా, నీ చావే మూడలేదు. ఇక చోరుడనే గాను నిన్ను పరిగెంచదాను, చోరుడనే గాను నిన్ను పరిగెంచదాను. పూరి పరాకుడలతో నీవు పోరి గెలవలేవు. ఈ రాక్షస కులానికి బుద్ధ కాసిన కులం మారది. యుద్ధానికి అమ్మా రే రాక్షసమా, భీమా ధరణిలో రతినరా గురుగంటి తమ్ముడు అనుకరారా, ధరణిలో నబినరా గురుగంటి తమ్ముడు అనుకరారా. రాక్షసుడు కట్టు పర్వతం అనే అది కాదు కట్ట కావాలి. అది కాస్తాయా రాక్షసుడు కాస్తానికి 7 లారీల కట్ట కావాలి. దొరుకుతుంది ఇంకోటి. దీనికి ఇంకేనన్నా ఒక ప్రాణం మీద పై ఉంటే చూస్తా, మళ్ళీ లేచి వస్తే మాత్రం ఇంకా గుంజుకరాట్లేదు. మళ్ళా వ్యాయామం చేసి లేచి తీసుకురావాన్ని. ఒకవేళ ఇప్పుడు కూడా ఒకవేళ వారికి ప్రాణం మీద ఆశ ఉంటే వదులుతాడు, మళ్ళీ లేచి వస్తే మాత్రం ఓయ్యా పంతులు, ఓ పంతులు జర పంతులు మూజడు కోటరు పోయి మూజడంత కోటరు పోయాడా లేస్తాడు. ఇదే బస్సుడు దాగలుగా పాడాయి భీముడప్పుడు లేసా ఎప్పు తంబు తోడు తల్లు, భీముడప్పుడు లేసా ఎప్పు తంబు తోడు తల్లు. గదయ్య బట్టి వాడిని గదయ్య బట్టి వేగబోని తమ్ముడు ఈడు మొరగాడే సచివాన్ని కొట్టులేదా సచివాన్ని కొట్టులేదా దీన్ని సంహరించినాను. ఇక నా యొక్క సోదరుని తల్లిదండ్రులు ఎక్కడున్నారు, నా యొక్క తల్లి సోదరుని ఉన్నారు, వాటిని పెట్టిస్తున్నాను. పోయేది సంహరించినాడు, వాడు సచ్చినాడు. ఇక పీడ పోయింది, నువ్వు నిశ్చితంగా ఉండము. నేను నా యొక్క జన తల్లి ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళము ఇక నీ అడవికి. నీ యొక్క అయ్యో మా అన్నయ్య మరణించాడు కదా, ఓసారి అన్న మరి పోత పోతే ఏమైనా మరి రాసిస్తాడు చూసుకో. శివక అన్నయ్య చనిపోయాడా? ఏమో నాకైతే 20 అడుగు కొట్టింది. మరి మరి నేను ఇక్కడ వీళ్ళంటే పోతున్నాయి మహారాజుతో పోవాలా? ఓసారి చూసిరా మీ అన్నని. మరి అన్న ఉన్నా పోయిందా మరి కొసుగు. నేను నా యొక్క జనని నా యొక్క తల్లి సోదరులు ఎక్కడున్నారు? నీవు నా ఎంట రావద్దు. రాక్షసులు మీరు నిన్ను కూడా నమ్మరాదు మిమ్మల్ని. ఆ రోజు మాట ఇచ్చావు కదా మా అన్నం చూపిస్తే. చూపించరు. అవును సంహరించా కదా. ఇంకెందుకు? మరి నేను ఎక్కడికి పోవాలి? ప్రేమిస్తాను చెప్పావు కదా ఆ రోజు. నిన్న అవును. ఎవరు? నీవే పట్టాలి చెప్పు. అవును నేనైతే సాక్షి. దేనికి? మరి ఆయన మాట తప్పిడు. మరి నువ్వు కోర్టుకి ఇట్లా పోతావా?
3 గీతలు అడ్డం 3 గీతలు నీళ్ళు రాసిన పైరవ చేసే కానీ నువ్వు కట్టం అవుతుంది మా అన్నయ్య చనిపోయా నేను తెచ్చేయాలి ఇలాగులు చేసుకుంటావుగా ఈయన చేసుకున్నావు నువ్వు కుక్క కూడా నచ్చలేదు నీవు నా ఎమ్మడే రాకము నీవు ఇక్కడనే ఉండవు నేను పోవచ్చున్నా శునకరాజమా నీకు నేను లోపు వహించిన నీవు రాకము నేను నా యొక్క సోదరులు నా తల్లి ఒంటరిగా వదిలిపెట్టించిన మీ రాక్షసమయ నమ్మరాదు అన్నా నమస్తే అన్నా ఆ యొక్క రాక్షసుని సంహరించి వచ్చినాను మీరు నిశ్చింతగా నిద్రపోండి ఇక వాణ్ణి సంహరించిన ఇక్కడికి వచ్చినాను చెప్పు భీమసేన అన్న ఆ యొక్క రాక్షసుని సంహరించి వచ్చినాను రాక్షస మాయ ఇంటివి కదా వాడిని సంహరించే ఇక్కడికి వచ్చినాను ఇప్పుడు సంహరించే వచ్చిన ఎవరు ఇది రాక్షసి వాడి సోదరి నేను వద్దు అంటే కూడా ఏమడుస్తున్నది అన్న వెంట వచ్చి నా గలది ఎవరో గాని భీమసేన వచ్చింది రాక్షసి దాన్ని సంహరించదని కూడా చెప్పిన భయం లేకుండా వస్తున్నది అది ఎంబడి దాన్ని ఇప్పుడే సంహరిస్తాను సరే స్త్రీ ఎనుకోమటి ఎందుకు వచ్చిందో మరి ఎందుకు వచ్చినా సంహరిస్తాను సంహరించకూడదు కదా ఆడోళ్ళకి వచ్చారు రండి ఆడోళ్ళతో దెబ్బలు తిన్నారు రండి అదేదో అనుకుంటే దగ్గర నిలబడతా సంగతి చెప్తాను మా వాడు ఏదో సెల్లో చూపిస్తాడు అన్నా రకాసురాలింకో చుక్క నాకించేదా రకాసురాలింకో చుక్క నాకించేదా అన్నాగా అన్నయ్య అది రాక్షసి దాన్ని సంహరించేందుకు పాపం మన రాక్షసి అయినా కానీ ఒక స్త్రీ కదా అది స్త్రీ అని అనుకుంటా కానీ వాళ్ళు మాయల రూపాలు ఎత్తేటువంటి రాక్షసులు వారు శివరాజే సూట శ్రీవరాజే సూట శివరాజే సూట శివరాజే సూట వశముగా శివరాజే సూట జయముగా మనకు భీమసేన శివరాజే సూట జయముగా మనకు భీమసేన భూమిలో అపకీర్తి పూని వచ్చును మనకు భీమసేన భూమిలో అపకీర్తి పూని వచ్చును నీకు భీమసేన శ్రీలను చంపడం మాత్రం అది మనకు
మన పాపం తగ్గుతుంది కానీ పుణ్యం ఉండదు. ఇదే మాత్రం చంపకూడదు కదా. స్త్రీలను చంపితే పాపం. అవును కదా. మనకెక్కడ పాపం అన్నా మహానుభావులే చంపారు ఒకప్పుడు. మనము చంపకూడదు స్త్రీలని. చూడు నేను చెప్తాన్నా, స్త్రీలను వధించిన ఎవరో చెప్తా నీకు పాప ఎక్కడి. వసుదేవ తనయుడు వసుదేవ తనయుడు వసుదేవ తనయుడు వసుదేవ తనయుడు అసహాయసురుడు అన్నగా వసుదేవ తనయుడు అన్నగా వన్నెల పూతకినే వన్నెల పూతకినే వన్నెల పూతకినే వన్నెల పూతకినే మన జయాలయ్యా అన్నగా అన్నయ్య ఆ యొక్క మన బావ కృష్ణుడు ఏం చేసినప్పుడే ఆ వన్నెల పూతకి రాక్షసుని సంహరించలేదా? అది స్త్రీ కాదా? ఆయనకు కాలేదా పాపం? ఏం పాపం కలిగింది? పాపం కాదు. ఆయన ఎవరు మనమెవరు? ఎవరైనా అంతే కదా. లే అది కాదు. ఆయనకు మనం సమానం కాదు కదా. చూడు అన్నయ్య, అది రాక్షసి. ఆ యొక్క శ్రీకృష్ణుడు మనం సమానం అంటావా ఏమి? భీమసేన పన్నుగా వినవయ్య పన్నుగా వినవయ్య పన్నుగా వినవయ్య పన్నుగా వినవయ్య పన్నాలంట కొడతాడు భీమసేన. పన్నుగా వినవయ్య పన్నాలంట కొడతాడు భీమసేన. తన చూరావదింప తన చూరావదింప తన చూరావదింప రాదు మన విప్రు భీమసేన. చూరావదింప రాదు రామయ్య భీమసేన. అన్నయ్య భీమసేన, నీవు ఎంతసేపు చెప్పినా పాపము పాపము పాపం కదా. ఎక్కడి పాపం మనకు? ఇప్పుడు ఆ పాపమే కదా. ఇప్పుడు నువ్వు చంపినా చూడు రాక్షసిని చంపితే మనకేమి పాపం? పాపమే కదా. ఎవరినైనా స్త్రీ రాక్షసైనా ఎవరైనా స్త్రీ. అక్క జముక చుప్పన తిని ఎడబిలో అన్నగా జముక చుప్పన తిని ఎడబిలో అన్నగారు లక్ష్మణుడు అన్నగారు అన్న లక్ష్మణుడు అన్నగారు. అన్నయ్య అలనాడు లక్ష్మణుడు కూడా రాముల వారు ఈపుల ఏదో రాస్తే పాపం అది భ్రమసి పోయింది. ఏమి చెప్పకుండా ముక్కు చెవులకు వస్తుంది లేదా? వాళ్ళకి లేని పాపం మనకి రామల గారు పోతే మా తమ్ముడు పోతుంది దానికి. ఎవరి ఆది విష్ణు కృష్ణుడు అవతార పురుషుడు భీమసేన. ఆది విష్ణు అవతార పురుషుడు భీమసేన. ఆది విష్ణు కృష్ణుడు అవతార పురుషుడు భీమసేన. వాళ్ళు ఒక పరమాత్ముడు ఆ యొక్క శ్రీకృష్ణుడు అనగా మనం వాళ్ళు ఒక సమానం కాదు. ఆయన శ్రీని చంపలేదా? చూడు చంపినా కూడా ఏమైతుందంటే రామలక్ష్మణులు నరులే అన్నయ్య. నరులే అని అంటున్నావు కానీ కాదు, వాళ్ళు అవతార పురుషులు కదా. అలాగన్నా ఇలాలో నాకు నువ్వు గంటి ఇస్తా కామేశ్వరుడు అన్నగా రక్షించు అన్నగారు
అన్నయ్య చూడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు మన బావగారు ఆ కృష్ణుని దయ సరే నీ మాట ఉంటే కానీ ఆ రాక్షసిని నీవే వెళ్ళగొట్టము సంహరించొద్దంటున్నావు కదా దాన్ని మర్యాదగా పంపించు ఏమంటున్నావు కదా పంపించమంటున్నావు దాన్ని పంపి నువ్వు ఇక. ఏమి బాలక ఎవరు మీరు నాకు నమస్తే చెప్తున్నారు కదా ఎవరు నీవెవరు ఎందుకు వచ్చినావు నన్ను ఇక్కడ